హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను చిన్న చేపలతో ఉల్లిగడ్డల్లో వేసి వండుతున్న కూర చాలా బాగుంటుంది. ఇవేంటంటే చిన్న చేపలు అంటారు, ఎండినవి చిన్న చేపలు ఇవి నత్తనాలు అంటారు. నత్తనాళ్ళతో నేను ఉల్లిగడ్డలలో వేసి చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే మంచిగా ఇట్లా పెంక మీద అయితే మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం పెంక మీద ఎగితే ఏంటంటే కొంచెం ఇందులో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది అనమాట. అంటే నీసు వాసన అనేది రాదనమాట. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రెండ్స్ ఇవైతే ఏగిపోయినాయి. నేనైతే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కడాయి పెట్టేసి అందులో నూనె పోసిన. నేను ఒక 2 పావుల నూనె పోసిన. నూనె అయితే కాగింది. ఇప్పుడైతే ఇందులో ఒక 4 ఉల్లిగడ్డలు చిన్న సైజు కోసి ఉల్లిగడ్డలు అయితే వేసేసిన. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే ఇట్లా వేపుకోవాలి. నేనైతే కొంచెం కరివేపాకు వేసిన. కొద్దిగా అంతా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసేసి దాంతో మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే మొత్తం నూనెలో వేడి అయిపోయి ఏం చేసిన. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నా. 1 చెంచా కారం, రుచికి తగ్గినంత ఉప్పు, ఇదంతా వేసేసి ఇట్లా కలుపుకోవాలి. అలాగే టమాటాలు ఒక చిన్న 2 టమాటాలు 3 టమాటాలు వేసేసుకోవాలి. ఇందులో చిన్నవి అయితే నేను 3 టమాటాలు ఇందులో పట్టేసిన. ఇంత ఇలా కలిపేసేసుకొని అది ఉడికించుకోవాలి. నేను కొన్ని అయితే నీళ్ళు పోస్తున్నాం. కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం చేపలు వేసుకోవాలి కదా, నీళ్ళల్లో కొంచెం వేసుకుంటే ఇది గట్టిగా అయిపోతుంది. నీళ్ళు వేస్తే ఏంటంటే కొంచెం పలుసగా ఇట్లా ఉంటుంది. చేపలు వేసినా కూడా మనకు చేపలు కూడా ఉడకాలి ఇందులో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మొత్తం ఉడికిపోయింది. ఇందులో మనం నత్తి నీళ్ళు వేసుకుందాం. నేనైతే నీళ్ళల్లో మంచిగా 2 సార్లు కడుక్కున్నా. మంచిగా కడుక్కొని ఇట్లా వేసేసుకోవాలి. ఏముండదు ఇందులో. ఇట్లా నత్తి నీళ్ళు ఇట్లా వేసేసుకోవాలి. ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు ఒక్కదానికి అని నేను ఇట్లా వేసేసుకుంటున్నా. మా ఇంట్లో ఈ బొమ్మిడి చేపలు ఇవంటే తినరు, కానీ చేపలు అంటే మంచిగా తింటారు. అట్లా దీని మీదకి కొంచెం అంత ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి, కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి కూడా బాగుంటుంది. వేసి ఇదంతా కలిపేసేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేస్తున్నా. ఇలా చింతపండు పులుసు కూడా పోసుకుంటారు చాలామంది. అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. అట్లా కూడా బాగుంటుంది. చింతపండు పులుసు పోసుకుంటే కూడా టమాటా వేసుకోవచ్చు, చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు. ఇది కర్రీ ఇలా ఉంది ఫ్రెండ్స్. కూర రెడీ అయిపోయింది. మీకు ఈ కూర ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న చేపల నత్తినీళ్ళ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా బాగుంది, టేస్ట్గా, చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.